మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో రాజు గారు, జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ ఈరోజు? మసాలా సగ్గుబియ్యం చెక్కలు. మసాలా సగ్గుబియ్యం చెక్కలు. ఎస్ అండి. సో కోస్త మసాలా ఫ్లేవర్, కాస్త సగ్గుబియ్యంతో మంచిగా అంటే కరకరలాడుతూ చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే, మరి మసాలా సగ్గుబియ్యం చెక్కలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసాలా సగ్గుబియ్యం చెక్కలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు 4. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా దీనికి ఒక పొడి రెడీ చేస్తున్నానండి. దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, సో ఇక్కడ పచ్చిమిరపకాయలు వాడకుండా ఎండుమిరపకాయలతో కొంచెం ఘాటిస్తున్నాం. అలాగే కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర అండి. సో నెక్స్ట్ డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ కూడా వేడి పెట్టుకున్నాం. వేగితే మనకి, సో ఇది మన పిండిలో కలిపేసుకోవడానికి. అవునండి. ఓకే, సో ఇదంటే కొంచెం కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టేసుకుంటాం. సో అక్కడక్కడ కొంచెం మనకు ఆ ఫ్లేక్స్ లాగా తెలుస్తూ ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే. సో సగ్గుబియ్యం కూడా పౌడర్ చేసేసుకోవాలి రాజు గారు? సగ్గుబియ్యం ముందు ఏంటంటే నేను మిక్సీ పట్టేసి ఇలా పొడిలా చేసుకుంటాను. రవ్వలాగా. ఎస్ అండి. ఓకే ఓకే, ఇది సరిపోతుందండి. సో ఇది ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఓకే, దీంట్లో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను. ఇది కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. సో దీంట్లో ఫస్ట్ ఏంటంటే మనం సగ్గుబియ్యం పొడి, బియ్యం పిండి, ఓకే, మనం రెడీ చేసుకున్న ఈ పౌడర్ అండి. కొద్దిగా పెరుగు, ఓకే, సో కొంచెం కాచిన నూనె కూడా వేస్తాం. కొంచెం వేడి పెట్టుకుందాం. పెరుగు తర్వాత కొద్దిగా కొత్తిమీర అండి, ఓకే, కొద్దిగా పుదీనా, సరిపడా ఉప్పు. ఓకే. కొంచెం ఆ పెరుగు వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది దీనికి మనకి. అవునండి. ఓకే, ఒకసారి ఇది బాగా కలిపేసుకుని తర్వాత మనం కాచిన నూనె కూడా వేసి నీళ్ళతో మనకు కావాల్సిన విధంగా కలిపేసుకోవాలి. అంటే కొంత చపాతీ పిండిలా వస్తే బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. సో ఆయిల్ కూడా వేసేద్దాం. ఒకసారి మిక్స్ చేసేసి నెక్స్ట్ ఇంకా వాటర్తో ముద్దలా కలిపేసుకోవటమేనా రాజు గారు? అంతేనండి. ఓకే. మసాలా మంచి స్మెల్ వస్తుంది కదా. ఎస్. సో ముందంటే ఆయిల్ మనకు మొత్తం ఈ పిండికి మొత్తం పట్టేట్టుగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. నీళ్ళు పోసిన తర్వాత ముద్దలు ముద్దలుగా అక్కడక్కడ అలా ఉండిపోతుంది. కాబట్టి ఎప్పుడు మనం ఆయిల్ వేసుకున్నా ఆ పిండికి మొత్తం పట్టేటట్టు ముందు బాగా కలిపేసి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సగ్గు బియ్యం తర్వాత బియ్య పిండి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువగానే పడుతుంది. సో రెండు కూడా బాగా పీల్ చేస్తాయండి. అవును. ఓకే. ఇది ముద్దలా కలిపేసుకోవాలి. ఓకే. సో సగ్గుబియ్యం రవ్వలా ఉంది కదా, మనకేమి అది చక్కెర ఇట్లా చేసేటప్పుడు విరిగిపోవటం అట్లా ఏమి ఉండదు కదా? ఏం లేదండి, మనకు బియ్య పిండి కూడా ఉంది కదా, సరిపోతుంది. ఓకే. సో ఇది కొంచెం మనం ముద్దలా చేసేసుకోవాలి. ఓకే రాజు గారు, సో మీరు కలిపేస్తుండండి, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం.
ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఉసిరి రసం, నిమ్మరసం సమపాలలో తీసుకుని జుట్టు కుదుళ్ళకి జుట్టుకి బాగా అప్లై చేసుకొని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని దాని తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే జుట్టు కుదుళ్ళు బలపడతాయి, జుట్టు సాఫ్ట్గా తయారవుతుంది, అలాగే ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది. చిట్కా చూసేసారు కదా. సో పిండి రెడీ రాజు గారు? రెడీ అండి. సో ఆయిల్ కూడా ఇటువైపు మార్చేసుకుందాం. సో ఒక తడిగుడ్డు తీసుకుని ఓకే. ఓకే. సో కొంచెం కొంచెంగా అలా తడి చేస్తాం. సో సగ్గుబియ్యం ఎక్కువ క్వాంటిటీ ఉంది, ఇందులో బియ్యం పిండిది తక్కువ క్వాంటిటీ. ఓ ఈ పూరీలో పొంగుతున్నాయి. కొంచెం పెరుగు అది కూడా వేసాం కదా. అవును. సగ్గుబియ్యం అంటే మనం పొడియాలు అవి చేసేటప్పుడు కూడా ఇట్లా అవుతాయి కదా, పొంగినట్టు అవుతాయండి. సో ఇందులో కూడా ఎక్కువ క్వాంటిటీ అది ఉండటం మూలన అలా అవుతున్నాయి అనుకుంటా. కొంచెం స్టార్చీ కదా ఎక్కువగా మనకి సగ్గుబియ్యం అంటే. యా. సో కొంచెం స్లో ఫైర్లో మనం ఫ్రై చేసుకుంటే కరకరలాడుతూ బాగుంటుంది. ఇది అయినట్టేనా? ఇంకొంచెం అండి. సో ఆ ఎండుమిర్చి అవన్నీ కూడా బాగా కనిపిస్తున్నాయి కదా. ఎస్. సో కావాల్సిన కొంచెం అంటే కొద్దిగా ఒక టీ స్పూన్ అంత మనం మిరియాలు కూడా యాడ్ చేసుకున్నా ఆ ఘాటు బాగుంటుంది. మామూలుగా మనం అప్పడాలు అవి తినేటప్పుడు కొంచెం మనకి మసాలా అప్పడాలు అలా వేస్తారు కదా, సో దీనికి కూడా బాగానే ఉంటుంది. కావాల్సితే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయొచ్చా రాజు గారు? చేసుకోవచ్చండి. కొంచెం మసాలా అనుకున్నాం కదా, సో అల్లం కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో టేస్ట్ ఏంటంటే ఒక్కొక్కసారి అలా మనం మార్చుకుంటూ పోతూ ఉంటే డిఫరెంట్ మనకి ఆ టేస్ట్ అనేది తెలుస్తూ ఉంటాయి. మనం వేసుకునే ఆ మసాలా దినుసులను బట్టి కూడా టేస్ట్ మారుతూ ఉంటుంది. ఓకే. సో ఇది కూడా కొంచెం వేగితే ఓకే. సో మీరు వేస్తూ ఉంటారా? కారం చేస్తాను. ఓకే రాజు. సో టొమాటోతో స్లైసెస్లా చేసి రోస్ట్ ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. సో ఈ సగ్గుబియ్యం మొత్తం అట్లా పలుకుగా తెలుస్తోంది వేగిన తర్వాత. రవ్వలా తెలుస్తుంది. రవ్వ. ఓకే. సో ఇలా నిలువుగా హాఫ్ కట్ చేసేసి ఓకే. పల్చటి స్లైస్లు చేయాలండి. సో దీన్ని ఇలా కింద పెట్టేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే. తర్వాత ఇటు నుంచి రౌండ్గా రోల్ చేస్తున్నాను.
సో ఇలా ఫ్లవర్లో వచ్చేస్తుంది. నేను ఇంకా 2 ఫ్లవర్స్ కూడా చేసి పెట్టాను. ఓకే. ఓకే, మసాలా సగ్గుబియ్యం చెక్కలు రెడీ అండి. నైస్. ఓకే, మరి కరకరలాడే చెక్కలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా సగ్గుబియ్యం చెక్కలు తయారు చేసే విధానం. ముందుగా సగ్గుబియ్యం మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేయించి వెల్లుల్లి రెబ్బలు కలిపి మిక్సీ పట్టి కచ్చపచ్చగా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో బియ్యం పిండి, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, పెరుగు, కొత్తిమీర, పుదీనా, ఉప్పు, కాచిన నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో చెక్కలా ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మసాలా సగ్గుబియ్యం చెక్కలు రెడీ. తయారీ విధానం చూసారు కదా రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. ఎక్స్ట్రా క్రంచీగా ఉన్నాయి కదా. సగ్గుబియ్యం మనం అంటే ఎంత మనం మిక్సీ పట్టినా అది టోటల్గా పిండిగా కాకుండా కొంచెం సన్న రవ్వలా రవ్వలానే అవుతుంది. అవును. ఒక డీప్ ఫ్రై అయినప్పుడు అది కొంచెం బాగా వేగిపోయి బేసిక్ గా అంటే మనం ఆ సగ్గుబియ్యం వడియాలు తింటే అవి ఎలా క్రంచీగా వస్తాయి, ఇవి కూడా సేమ్ అలాగే ఉన్నాయి. అవునండి. మనం యాడ్ చేసిన మసాలా కూడా అంటే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ కూడా బాగా తెలుస్తుంది. అంటే ఫ్రై అయినా కూడా వాటికి టేస్ట్ అలాగే ఉంటుంది. ఎస్ అండి. సో ఇది మనము ఈ సగ్గుబియ్యం చెక్కలు నవ్వులుతూ ఉంటే మనకి తెలుస్తుంది ఒక్కొక్కటిగా. బాగుంది. ఇవి కూడా కొంచెం అలా ఘాటుతో. ఈరోజు మీరు చేసిన 2 వెరైటీస్ కూడా మంచి స్పైసీగా ఇలా చలికాలం సీజన్ కి తగ్గట్టుగా ఉన్నాయి. బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చాలా బాగున్నాయి చెక్కలు, ఎక్కువ కరకరలాడుతూ. అండ్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, దానివల్ల కూడా మంచి టేస్ట్ వచ్చాయి. సో మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. అల్లం వెల్లుల్లి చాలా రకాల కూరల్లో మనం వాడుతూ ఉంటాం, ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే అల్లం వెల్లుల్లి చాలా రోజుల పాటు తాజాగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి అంటే కాగితం కవర్లో కనుక చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చాలా రోజుల వరకు తాజాగా ఉంటుంది.